క్యారెట్ జ్యూస్‌ని ఈజీగా ఇలా తయారు చేసుకొని రోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే మన హెల్త్‌కి చాలా మంచిది. మరి మార్నింగ్ అప్పుడు రోజు ఒక గ్లాస్ ఇలా తీసుకుంటే మనకి కంటి చూపుని పెంచుతుంది. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది. మనకి ఏమైనా పోషక లోపాలేమన్నా ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయి. మరి చేయడం కూడా చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. మరి ఇది తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాము. క్యారెట్ జ్యూస్‌కి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక క్యారెట్‌ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. చూడండి, ఈ గిన్నెలో ఉన్న ఈ బాదం పప్పులని నేను నైటే నానబెట్టుకున్నాను. ఇలా ఒక చిన్న గిన్నెలోకి సగానికి వాటర్ వేసుకొని ఒక 8 బాదం పప్పుల్ని నానబెట్టుకోవాలి. ఈ జ్యూస్ వచ్చి మార్నింగ్ తయారు చేస్తున్నాను కాబట్టి బాదం పప్పుల్ని నైటే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టడం వల్ల మనకి మార్నింగ్‌కి మంచిగా నాని పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తాయి ఈ బాదం పప్పులు. అలాగే ఒకవేళ మీరు నానబెట్టడం మర్చిపోయారనుకోండి, ఒక గిన్నెలోకి వేడిగా ఉన్న వాటర్ తీసుకుని దాంట్లో బాదం పప్పులు వేసి ఒక గంట అలా పక్కన పెట్టేశారనుకోండి, ఈజీగా గంట తర్వాత మనకి పప్పు అనేది నాని పై పొట్టు అనేది నానిపోయి ఒలుచుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనము ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక మనం తీసుకున్న పాలన్న గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పాలను సగం అయ్యేటంత వరకు మరిగించుకుని, మరిగిన పాలను స్టవ్ ఆపేసుకుని పక్కకు దింపేసుకుని ఈ పాలల్లోకి ఒక స్పూన్ కానీ గరిటె కానీ వేసుకుని ఇలా కలుపుతూ పాలను చల్లారబెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి పాల పైన మీగడ అనేది కట్టకుండా మనకి పాలు అనేది చక్కగా చల్లారుతాయి. ఇలా పాలు చల్లారే లోపల మనము క్యారెట్‌ని పైపొట్టు తీసేసి అలాగే బాదం పప్పులను కూడా ఒలుచుకుని రెడీ చేసుకుందాము. నేనైతే క్యారెట్‌ని ఇలాగా తురుముకున్నాను. చూడండి, పొట్టుని తీసి పైనున్న పొట్టుని తీసేసి ఇలాగా సన్నగా తురుముకున్నాను. అలాగే బాదం పప్పులను కూడా ఒలిచి రెడీ చేసుకున్నాను. ఇంకా తేనెను కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానము ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని తురుముకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకుందాము. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత పొట్టు ఒలిచి పక్కన పెట్టుకున్న బాదం పప్పులను కూడా వేసుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే కాజును కూడా వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బాదం పప్పులను మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర కాజు ఉంటే కాజును కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను తేనెను వేసుకుంటున్నానండి. ఇంకా మీకు తేనె వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోండి. ఇంకా అవి కూడా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఖర్జూరం ఉంటే ఖర్జూరం సీడ్స్ని తీసేసి ఆ ఖర్జూరాన్ని వేసుకోండి. 1 కానీ 2 కానీ ఇంకా మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను ఇవి వేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి ఒక 3 గరిటెలు పాలను వేసి మూత పెట్టేసి ఇలాగా మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఇంకా క్యారెట్‌ని తురుముకున్నాను కాబట్టి ఒక 2 తిప్పులు 2 సార్లు ఆన్ చేసేటప్పటికే మనకి క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా అలా మిశ్రమం రెడీ అయిన క్యారెట్ మిశ్రమాన్ని ఇప్పుడు మిగిలిన పాలల్లో వేసేసి ఇలాగ గరిటెతోటి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాగా స్ట్రైనర్ సహాయంతో వడకట్టి అయినా కూడా తీసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఎలా నచ్చితే అలాగా తీసుకోండి. ఇంకా ఎందుకంటే మీకు తాగేటప్పుడు పిప్ కింద ఉండకూడదు అని అనుకుంటే ఇలాగా స్ట్రైనర్ తోటి ఇలాగ పాలని వడకట్టేసుకుని ఇలా పిప్పిని పక్కకు తీసేయాలి. ఇలా తీసేసిన ఈ పిప్పిని పాడేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి కదా క్యారెట్ అనేది. ఇంకా ఇలా తీసిన ఈ పిప్పిని మనము చపాతీ కానీ పూరీ కానీ చేసుకుంటాం కదా, అందులో కలిపేసి చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా మనము దీంతో కూడా తాగేయచ్చు. ఇప్పుడైతే మీకు 2 విధాలు ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ఇలాగైతే ఒక గ్లాస్‌లోకి ఇలాగ వడకట్టేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు మనకు 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇంకా నేనైతే దీంట్లోకి ఎటువంటి వాటర్ కూడా కలపలేదండి. పాలనే వేసుకున్నాను. ఇంకా పాలల్లో కూడా నీళ్ళైతే వేసుకోలేదండి. ఇలా చిక్కటి పాలే వేసుకుంటున్నాను. ఇంకా ఇలాగా చూడండి, ఈ పిప్పును కూడా నేను పాడేస్తలేదండి. మళ్ళీ ఇందులోనే పక్కకు వేసేసుకుంటున్నాను. మీకు 2 చూపిస్తాను కదా. ఒక గ్లాస్‌లోకి అయితే వడకట్టింది, ఒక గ్లాస్‌లోకి అయితే వడకట్టకుండా ఇలా పిప్పుతోటి ఉన్నది మీకైతే 2 విధాలు చూపిస్తాను. ఇలా తయారైన ఈ క్యారెట్ జ్యూస్‌ని ఇలా అయినా వెంటనే అయినా తీసుకోవచ్చు, లేదా కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి అయినా తీసుకోవచ్చు. లేదు
వెంటనే తీసుకునేటట్టయితే మీకు చల్లగా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్ వేసుకుని తీసుకోండి. మరి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ ఈ క్యారెట్ జ్యూస్‌లోని. రోజు చూడండి ఒక గ్లాసు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే నేను వడకట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగిలింది ఇంకా పిప్పుల కింద తీసినా కదండీ వడకట్టింది. అది కూడా ఇందులో కలిపేసుకున్నానండి. మిగిలిన మిశ్రమంలోని ఇలా కలిపేసుకుని మరొక దాంట్లోకి ఈ మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెకి మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అలాగే మీరు వెంటనే తీసుకునేటట్టయితే దీంట్లోనే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ జ్యూస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈజీగా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మన వీడియోలో చూశారు కదండి. మరి మార్నింగ్ అప్పుడు రోజు ఒక గ్లాసు తయారు చేసుకుని ఇలాగా తీసుకోండి. చాలా టేస్టీగా ఉండడమే కదండి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల రక్తహీనతను తొలగిస్తుంది. అలాగే పోషక లోపాలు ఏమన్నా ఉన్నా కూడా మనకి తొలగిస్తాయి. అంతేకాదండి మరి కంటి చూపును కూడా పెంచుతుంది ఈ జ్యూసు. మరి చేయడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.